హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ రైల్వే శాఖ నుంచి శుభవార్తను వినిపిస్తున్నాను. మొదటిసారి ఇలాంటి అవకాశం వచ్చిందండి. రైల్వేలో మొదటిసారి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడము అదొకటైతే, ఇంకోటి ఏంటి అంటే మనకి ఉద్యోగాలకు చాలా తక్కువ పోటీ ఉంటుంది. సో మనకు చేరగానే 80,000 జీతంతో మేనేజర్ లెవెల్, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్లో. మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మీరు ఏ నోటిఫికేషన్ మిస్ చేసుకున్నా ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు, ఓకేనా? సో 80,000కు పైగా జీతంతో అయితే మనం ప్లేస్ అవ్వచ్చు అనమాట. సో 30 ఏళ్ళ వరకు వయసు అర్హత అయితే ఉందండి. సో ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అయితే మీ అందరికీ నేను అడిగేది ఒకటే ఏంటంటే, సో మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే ఖచ్చితంగా నేను అడుగుతున్నాను, వీడియోని కనీసం ఒక 500 మందినే లైక్ చేస్తే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఎంతసేపు అండి 500 లైక్లు చేయడము, టపటపా చేసేస్తే అయిపోతాయి అనమాట 500 మంది టకటక. సో అలా చేస్తే రేపే ఈ యొక్క వీడియోస్ అంటే ఈ యొక్క జాబ్కి నేను అప్లికేషన్ పార్ట్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా రైల్వేలో జాబ్ కొట్టాలి అంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. సో ఇంకా మన వీడియోలో చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు అధికారికంగా ఏప్రిల్ 19వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఎంప్లాయీస్ యొక్క ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్లో ఇర్కాన్లో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు కదా, సో అక్కడున్న ఉద్యోగుల యొక్క వాళ్ళ యొక్క అటెండెన్స్ని, వాళ్ళకి జీతాలు ఇవ్వడము, ఇలాంటి ఆ యొక్క డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాన్ని రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తూ మనకి నోటిఫికేషన్ని విడుదల చేశారండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు, ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ విషయం తెలిస్తే మీరు అస్సలు మిస్ చేసుకోరండి ఈ నోటిఫికేషన్ని. సో ఎందుకు చాలా తక్కువ పోటీ ఉంటుంది అని చెప్తున్నానంటే చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఒక పోస్ట్కి 15 మందిని మాత్రమే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్కి ఎంపిక చేస్తారు. మనకి నోటిఫికేషన్లో 6 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. సో మనకు 6 ఉద్యోగాలు, సో 15 మందిని, ఒక పోస్టుకు 15 మందిని మాత్రమే సో మనకు పిలవడం జరుగుతుందండి. అంటే మీకు 90 మందితో పోటీ పడితే చాలు, 90 మందితో పోటీ పడితే చాలండి. సో ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అస్సలు రాదండి. తప్పకుండా అప్లై చేసుకోండి. ఉద్యోగాలు ఖచ్చితంగా 3 ఏళ్ళు ఇక్కడ పని చేస్తాము అని చెప్పి మనం బాండ్ కూడా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. షూరిటీ బాండ్ చూడండి, 3 ఏళ్ళు, సో 3 lakhs మనం ఇక్కడ బాండ్ రూపంలో చేయవలసి, అంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బాండ్ రూపంలో చేయవలసి ఉంటుంది. సో ఇక మనం క్లియర్గా తెలుసుకుందాము. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 40,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. సో ఇవి 40,000 రూపాయలు అంటే మనకు అలానే రాదు కదా, అలవెన్స్లు ఇవన్నీ యాడ్ అవుతాయి. సో మనకి ఏమేమి అలవెన్స్లు యాడ్ అవుతాయి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. కాంపెన్సేషన్ ప్యాకేజ్కి బేసిక్ పే, దాంతోపాటు డిఏ అంటే 43.7% ఉందంట. అలాగే ఇంకా మిగతా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మొత్తం 32%. సో దగ్గర మనకు 90% అంటే మనకు బేసిక్ పేకి 90%. సో 80,000కు పైగా జీతం అయితే మీరు తీసుకోవచ్చండి. సో ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బాగా గమనించండి. ఇక్కడే మనకు పోటీ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. 2 ఏళ్ళ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. పీజీ దేంట్లో ఉండాలి, పీజీ ఇక్కడే బాగా గమనించాలి మీరు. హెచ్ఆర్ విభాగంలో అంటే కొంతమంది ఎంబీఏ హెచ్ఆర్ చేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ విభాగంలో, ఐఆర్ విభాగంలో, ఇంకా మనకు పిఎం అండ్ ఐఆర్ విభాగంలో సో 60% మార్కులకు తగ్గకుండా మీరు పీజీ అనేది ఈ విభాగాల్లో చేసి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. 2 ఓపెన్ కేటగిరీకి, 2 ఓబీసీకి, 1 ఎస్సీకి, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి పోస్టులు అయితే కేటాయించారు. 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు కూడా మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్కువ మంది ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకా అలాగే ఏమడుగుతున్నారంటే వీళ్ళు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది హెచ్ఆర్ రిలేటెడ్ మ్యాటర్స్లో మీరు చేసి ఉండాలి. చాలామంది ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అండి. హెచ్ఆర్ మ్యాటర్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ క్వాలిఫికేషన్ కలిగి, సో మీ చేతికి మీకు రైల్వే జాబ్ వచ్చినట్టే అనుకోండి. ఇంకా సో
అస్సలు మిస్ చేసుకోవద్దు. సో చాలా చాలా మంచి అవకాశం అనమాట. ఇక మనం ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయల ఫీజు ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. మనము ఆఫ్లైన్ విధానంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ ఫీజు అయితే పే చేయాలి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేబుల్ అట్ న్యూఢిల్లీ అనే పేరుతో మనం తీయవలసి ఉంటుందండి. సో అలాగే మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం అప్లై చేసుకోవడానికి అడ్రస్ ఏంటి అంటే చూడండి, జాయింట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ C4 డిస్ట్రిక్ట్ సెంటర్ సాకెట్ న్యూఢిల్లీ 110017 అనే అడ్రస్కు మనము పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఎప్పటి లోపల అప్లై చేయాలి? మే 10వ తారీఖు వరకు టైం ఉంది. సో ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అని తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది, ఒకసారి గమనించండి. సో కాబట్టి నేను చెప్పాను కదా, 500 లైక్స్ చేస్తే ఖచ్చితంగా మీకు అప్లికేషన్ ఫార్మాట్ అంటే ఎలా ఫిల్ చేయాలి, ఎలా పంపించాలనేది కూడా నేను పెట్టడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఇది చాలా చాలా మంచి అవకాశం కదా. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఎంత ఎక్కువగా షేర్ చేస్తే అంత మంచిది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. సో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.